రానున్న 2.5 ఏళ్లలో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. హైదరాబాద్ గోషామహల్ పోలీస్ గ్రౌండ్లో ఉస్మానియా ఆసుపత్రి భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రిలో మొత్తంగా 40 డిపార్ట్మెంట్ల సేవలు పేషెంట్లకు అందుబాటులో ఉండబోతున్నాయని చెప్పారు. మారుమూల ప్రాంతం నుంచి పేదవాడు ఏ ట్రీట్మెంట్ కోసం ఉస్మానియాకు వచ్చినా అది లేదు అనకుండా వైద్య సేవలు అందిస్తామన్నారు. 2,700 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో అంతర్జాతీయ స్థాయిలో ఆసుపత్రి నిర్మిస్తామని మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. ఇక అన్నీ కలిసి రావడంతో రాబోయే కాలంలో కళ సాకారం కాబోతుందన్నారు. ఎవరు ఉస్మానియాకు వచ్చినా అన్ని సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజనరసింహ చెప్పారు. కళ ఉండే గత 30 సంవత్సరాల కళ మాకు కొత్త ఉస్మానియా ఆసుపత్రి కావాలి అని చెప్పి వివిధ కారణాలు హెరిటేజ్ బిల్డింగ్ అని చెప్పి ఇష్యూ గౌరవ హైకోర్టులో ఉండడం దీనివల్ల జాప్యం జరుపుకుంటూ వచ్చింది. మనం ఏ ప్రాంతానికి పోయినా పర్టికులర్లీ ఇన్ ద ఎంటైర్ కంట్రీ one institute is recognized in the world as a branded. We got so many brands in medical services, but one of the top brands is Osmania Medical College. And the doctors we are given to the society, to the Indian society and to the world. వీళ్ళ కళ అందరిది మాకు కొత్త ఆసుపత్రి కావాలని చెప్పి ఈ ప్రక్రియ మొదలై సుమారు 6 మాసాలలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఓ పట్టుదలతోటి హాస్పిటల్ని షిఫ్ట్ చేయదు ఇతర ప్రాంతాలకు కొంతమంది ప్రపోజల్స్ పెట్టారు. చెంచల్గూడ ప్రాంతము గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ ఉంది. ఆ ఏరియాలో ఇంకా వేరే ఏరియాలో గవర్నమెంట్ ల్యాండ్ అవైలబుల్ ఉంటుందో అక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేయాలి. కానీ గత 100 సంవత్సరాలు 1919 నుంచి 1919 ఫస్ట్ అఫ్జల్గంజ్ హాస్పిటల్, తర్వాత ఉస్మానియా హాస్పిటల్, సుమారుగా 10-12 కిలోమీటర్ల రేడియస్ లో వేలాది ఇండ్లకు కుటుంబాలకు ఒక భరోసా, వైద్య సేవలు ఒక భరోసా, ఓ బ్రాండ్, ఓ నమ్మకాన్ని కనిపించిన ఉస్మానియా హాస్పిటల్ని ఎక్కడ తీసుకుపోకూడదు, ఇక్కడ దగ్గరగా ల్యాండ్ అవైలబుల్ ఉంటుందో అక్కడ మనం నిర్మించాలనే ఓ నిర్ణయం తీసుకొని ఇప్పుడున్న ఉస్మానియా హాస్పిటల్ సుమారు 22 ఎకరాలు, ఈ గోషామహల్ మొత్తము ల్యాండ్ 38 పైచిలకు ఎకరాలు ఉంటే ఈ హాస్పిటల్ కు 26 ఎకరాల 32 గుంటలు, దానికి తోడు 32 లక్షల పైచిలకు స్క్వేర్ ఫీట్, 5 భాగాలు, ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్, రెసిడెన్సీ, ఆడిటోరియం, అకాడమిక్, ఇవన్నీ భాగాలుగా విభజించి 2000 పడకలు, దానికి తోడు ఇంకా 8 డిపార్ట్మెంట్స్